జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ జనంలో పెరిగి వేలాది మంది లక్షలాది మంది ఆయన బయటికి పోతే చూడడానికి వస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, ఆ జనాన్ని చూసినాకైనా నీ పార్టీ గాని నువ్వు గాని ఇద్దరు కూడా క్లైమాక్స్ స్టేజ్కి చేరుకున్నారనేది గుర్తుంచుకోండి. ఇంత జరుగుతున్నా ఇంత చేస్తున్నా సరే మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నారో నాకైతే ఈరోజు అర్థమైంది. 2019లో సునాయాసంగా గెలిచారు. అసలు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంత పెద్ద గాలి వచ్చింది. గాల్లో మేము ఎంపీ అవుతామో లేదో మాకు తెలియదు, ఎమ్మెల్యే అవుతామో లేదో మాకు తెలియదు అన్న దాంట్లో నుంచి ఎంపీ ఎమ్మెల్యే అయిపోయారు. అంటే అంత ఈజీగా మేము అప్పుడే ఎమ్మెల్యే అయిపోయాం, ఇప్పుడు ఎందుకు కాలేము అని చెప్పి ఆ పార్టీని మీరు పట్టుకొని ఉన్నారు. ఇంకోటి వచ్చి మీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే జగన్కి మంచి చేస్తున్నాం అన్నట్టుగా మీకు మీరు సెల్ఫ్ గోల్ వేసుకొని జగన్మోహన్ రెడ్డిని అండ్ పార్టీని ఇరుకులో పెట్టేస్తున్నారు. ఇక్కడ మీ అందరికీ లీడర్ ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఎక్కడైనా కొద్దిగా వీక్ అనిపించినప్పుడు, వీక్ అంటే ఏంది, అరే ఇదిగోరా ఈ ఊరి నుంచి వీళ్ళు మాట్లాడలేదు, ఈ ఊరి నుంచి ఇక్కడ మాట్లాడలేదు కాబట్టి పార్టీ మారిపోయే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే రాజకీయాల్లో సైలెంట్ అయిపోతాడా అని చెప్పి అతనికి డౌట్ రాగానే నీలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తాడు. మాధవ్, నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు, 4 రోజులు అయింది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని లోకేష్ని తిట్టు అని చెప్పి అంటాడు. తర్వాత మీరు పెడతారు. అలాగే రజనీకి, పేర్నానికి, ఇంకా మిగతా వాళ్ళకి అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే అతను చెప్తే మీరు చెయ్యాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా మీరు అతనికే వాల్యూ ఇస్తారని చెప్పి మీ పార్టీలో అందరికీ కూడా తెలుసు. ఊరికే పేరుకే జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు, మిగతా కార్యక్రమాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే అతని వల్లే మంత్రులు అయ్యారు, అతని వల్లే ఎమ్మెల్యే టికెట్లు వచ్చాయి, అతని వల్లే ఎమ్మెల్సీలు అయ్యారు, అతని వల్లే ఎంపీలు అయ్యారు, అతని వల్లే రాజ్యసభ సభ్యులు అయ్యారు. కాబట్టి అతన్ని కాదంటే మీ చాప్టర్, మీ పేజీ చిరిగిపోతుంది. కాబట్టి సజ్జలు ఏం చెప్తే అది చెయ్యాలి. లాస్ట్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. కానీ ఇప్పుడు ఒక చిక్కు వచ్చిందే, జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతున్నాడే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆర్థికంగా ఎవరు అండగా ఉండబోతున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ₹1 కూడా పెట్టడు, మాటలు చెప్పడమే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డికి ఆ మాట ఈ మాట చెప్పి ఇప్పుడు దాకా కొట్టుకొచ్చాడు. పార్టీని అయితే నడపలేడు. ఎందుకంటే ఆ రోజుల్లో మేకపాటి అండ్ ఎవరైతే విజయసాయిరెడ్డి, తర్వాత వచ్చి షర్మిల గారు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి పార్టీని ముందుకు నడిపించారు. మీకంత సీన్ లేదు, ప్రెస్ ముందే మాట్లాడలేరు. ఈ సజ్జల్ని గట్టిగా అరిస్తే భయపడి పారిపోతాడు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని రోజు రోజుకి ఇరికించేది ఎవరయ్యా అంటే ఆ తెలుగుదేశం పార్టీ, జనసేన, లేకపోతే ఇంకోటో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి. రోజుకి అసలు ఇదిగో కొద్దిగా బురదలో దిగితే ఎవడైనా వచ్చి బయటకు వచ్చి కాలు కడుక్కోరా, ఆ బురదలో నీకేం పని అంటారు. జగన్మోహన్ రెడ్డిని సజ్జలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకా లోపలికి దించుతున్నాడు, బురదలోకి ఇంకా లోపలికి దించుతున్నాడు. దిగు ఏం కాదు, నేను చూసుకుంటా, పక్కనే ఉంటా అని చెప్పి అతను పూర్తిగా దిగిపోయిన తర్వాత, పూర్తిగా రిమాండ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్తాడు, పక్కన ఉంటా బయట ఉంటా అని చెప్పాయి కదా, బయటే ఉన్నాను, నువ్వు హ్యాపీగా లోపల ఉండు, పార్టీని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అన్నట్టుగా మాట్లాడతాడు. ఆఖరికి ఈ మాట కనుక నిజం కాకపోతే నన్ను అడగండి, ఆఖరికి ఆ పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. గెలిపోవటం తర్వాత గెలిచే ప్రసక్తే ఉండదు. కానీ ఏంటంటే ఒక పార్టీ చేతిలో ఉంటే ఆ లెక్క వేరు కదా. ఎవరో పెట్టిన పార్టీని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నుంచి ఖచ్చితంగా నెమ్మదిగా ఇరికిచ్చేసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో వీటిలో కొద్దిగా బలం ఉంది. వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి ఇవన్నీ కూడా చేసుకోగలుగుతారు. అంటే ఇక్కడ గెలుపోవటం సంగతి తర్వాత ఈ రోజుల్లో ఏంది, ఒక పార్టీ తరపున టికెట్ తెచ్చుకున్నందుకే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి మన సజ్జల ఈ విధంగా నెక్స్ట్ ఎలక్షన్లో కొద్దిగా సర్దేసుకుని ఇంకా దేశం వదిలేసి పారిపోతాడు. ఎంతమంది లేరు దేశాలు వదిలి పారిపోయిన వాళ్ళ. కానీ జగన్మోహన్ రెడ్డి మట్టుకు బిక్కుమంటూ ఏదో ఒక సెంట్రల్ జైల్లో మట్టుకు గడపబోతున్నాడు. ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నిజంగా చెప్తున్నాను, మంచి కోరి పక్కన ఉన్నాడో తొక్కేయడానికి పక్కన ఉన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట జగన్మోహన్ రెడ్డి ఇంటనంత వరకు కూడా ఇంచు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పెరగదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. అసలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారో జగన్కి తెలియదా? ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా రిపోర్ట్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మీ ఏరియాలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉందని చెప్పి వారానికి ఒకసారి కాల్ చేపిస్తాడు. ఆ కాల్లో బాగాలేదని నొక్కాను అనుకో, కొద్దిగా పర్యవేక్షించుకుంటారు. అసలు ఎమ్మెల్యే పెంతిరి ఎలా ఉంది అని
బాగలేదన్నాం అనుకో పరీక్షించుకుంటారు. ఎంపీ పరిస్థితి ఎలా ఉందంటే బాగలేదన్నాం అనుకో ఒకసారి మళ్ళీ పర్యవేక్షించుకుంటారు. ఇలా ఉంటుంది. అసలు జనాల్లో ఎలా ఉంది, కార్యకర్తల్లో ఎలా ఉంది, అసలు న్యూట్రల్ పీపుల్ పరిస్థితి ఏంది, మన పార్టీ పైన ఏమనుకుంటున్నారు అనే రిపోర్ట్స్ జగన్ దాకా వెళ్ళవా? ఇంతవరకు అధికారంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా వైనాట్ 175 అంటాడా మళ్ళీ? అసలు వైనాట్ మ్యాజిక్ ఫిగర్ దాటాలి కదా. వైనాట్ 175 రావాలంటే కనీసం 11 సీట్లకు పడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు అంటే దట్స్ ఓన్లీ కాజ్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి. గమనించండి, ఎందరో అరెస్ట్ అవుతారు, ఎందరో ఇబ్బంది పడతారు, కానీ సజ్జల మట్టుకు అరెస్ట్ కాడు. ఎందుకంటే ఇదంతా సజ్జల గేమ్ ప్లాన్. సజ్జల తనకు తాను సేఫ్గా ఉంటాడు. సజ్జల వాళ్ళ కొడుకుని అతన్ని చూసుకుంటాడు. పార్టీ వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే సజ్జలే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే సజ్జలే. కానీ సజ్జల లోపలికి వెళ్ళడు. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సజ్జలను అరెస్ట్ చేయదు. ఎందుకంటే వాడు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డితో ఉంటాడో అంతవరకు జగన్మోహన్ రెడ్డి ఊబిలో ఉన్నట్టే అని చెప్పి తెలుగుదేశం పార్టీకి కూడా అర్థమైపోయింది. ఎందుకంటే మనోడు ఇచ్చే సలహాలు ఆ విధంగా ఉంటాయి. నెత్తి మీద మట్టేసుకున్నట్టే ఇస్తాడు సలహాలు. ఈ సలహాలన్నీ కూడా వింటా జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారిపోతా ఇంకా జనాల చేత అనిపించుకుని అసలు ఆ పార్టీయే లేకుండా గల్లంతైపోయే పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో వస్తుంది అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నాను.